అండి, కాన్సెప్ట్ ఏంటిది, రివిజన్ అనమాట. అంటే మనం ఇప్పటివరకు ఏమేం చేసామో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటున్నాము. సో జిఎల్ పోస్టింగ్ చేసాము. ఎగ్జాంపుల్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి చూడండి. సో జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్, FB50 F-02, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. అలాగే 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది జిఎల్ పోస్టింగ్ కి, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. ఓకేనా? సో FB50కి వెళ్ళండి. FB50 FB50కి వెళ్ళండి. సో FB50లో పైన ఏముంటుంది మామూలుగా, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. దీన్ని ఏమంటారు ఆ లెవెల్ని? హెడర్ లెవెల్ డేటా అంటారు. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఉన్నాయి. రిఫరెన్స్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ అంటారు. సో హెడర్ లెవెల్లో ఇచ్చే డేటాను అంతా ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా. అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేటా వీఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్, దిస్ ఇస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా అంటారు. సో లైన్ ఐటమ్ లెవెల్ కింద డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఇవన్నీ ఇస్తాం. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ ఇస్తాం. సో దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ అంటే whatever data we are entered on the line item level, that is called line item level data అంటారు. అలాగే ఇది డబల్ స్క్రీన్. ఓకేనా? అలాగే కంపెనీ కోడ్స్ యాక్చువల్ గుర్తుపెట్టుకోండి. మనం SKRM ఇది కంపెనీ కోడ్. మీరు మార్చాలంటే మార్చుకోవచ్చు. మార్చుతారా? సో కంపెనీ కోడ్స్ యాక్చువల్గా ఎన్ని ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా? మినిమం చెప్పలేము, చాలా ఉండొచ్చు. మ్యాక్సిమం కొన్ని 10 కంపెనీ కోడ్స్ ఉంటాయి, 20 కంపెనీ కోడ్స్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ ఇవ్వండి. డేట్ ఇచ్చాం. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఇన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్ అంటారు. సార్ అది ప్రీవియస్ నంబర్ కూడా డేట్ కూడా ఉంటుంది కదా సార్? మీరు లాస్ట్లో అడగండి సార్, ఏదన్నా ఉంటే లాస్ట్లో మాట్లాడదాం. ఏదన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దండి. సో డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేటా అవైలబుల్ ఇన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్ అంటారు. ఓకేనా? సో డాక్యుమెంట్ డేట్ అంటే అది. తర్వాత పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? SAPలోకి మనం ఏ రోజు మ్యాప్ చేస్తామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డేట్ అండ్ ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. సో డాక్యుమెంట్ డేట్ అంటే ఏదైతే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉంటుందో దాన్ని ఏమంటారు? డాక్యుమెంట్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే మనం SAPలోకి మ్యాప్ చేసే రోజు డేటు. ట్రాన్సాక్షనల్ డేట్ అన్నా పోస్టింగ్ డేట్ అన్నా ఒకటే అనమాట. ఓకేనా? వెళ్ళండి. తర్వాత రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్. పైన కరెన్సీ ఉంది, INR అంటారు. INR అంటే మీనింగ్ ఏంటి? INR అంటే ఏంటి? ఇండియన్ రూపీస్. ఇండియన్ రూపీస్. INR ఇండియన్ రూపీస్ అని అలా కాదండి. INR అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ కరెన్సీ సార్. కంపెనీ కోడ్ కరెన్సీ వేరండి. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఓకే ఇది కంపెనీ కోడ్ కరెన్సీయే, బట్ అలా అనకూడదు. ఇక్కడ మనం ఫారెన్ కరెన్సీ కూడా ఇస్తాం. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. అది కంపెనీ కోడ్ క్రియేషన్ లో తీసుకుంటాం. ఇక్కడ తీసుకునేదాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అని చెప్పకూడదు, ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు. ఎందువల్ల? ఒక కంపెనీ కోడ్ పైన మల్టిపుల్ కరెన్సీస్ ఉపయోగిస్తారు. 10 కరెన్సీస్ కూడా ఉపయోగించవచ్చు. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ INR ఉంది. ECCలో ఒక కంపెనీ కోడ్ మ్యాక్సిమం 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ECCలో డాక్యుమెంట్ పోస్టింగ్ కాదు,
అంటే రిపోర్టింగ్ పర్పస్ 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 HANAలో ఆల్మోస్ట్ 10 టైప్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ఇంటర్వ్యూ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎనీవే, సో ఇక్కడ ఏమి ఇస్తున్నాం, ఐఎన్ఆర్ ఇచ్చాం. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ we have specified that is called transactional currency. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మీరు మర్చిపోతే కష్టం. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ అంటున్నారు, అలా కాదు మనం చెప్పాల్సింది. ఐఎన్ఆర్ అంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే చూస్ చేసుకుంటున్నారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మీకు నోట్స్ కూడా ఇస్తున్నాను, మీరు చదవట్లేదు, అది దీన్ని బట్టి. వేరే క్వశ్చన్స్ మన డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఉన్నాయి చదవండి ఫస్ట్. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇచ్చే కరెన్సీని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified that is called transactional currency. వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ తీసుకోండి. సో ఇక్కడ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ ఎన్ని ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఎన్ని ఉన్నాయి పారామీటర్స్? ఎన్ని ఉంటాయి, ఎవరు చెప్తారు? 78 75 అండి, 78 కాదు. 75. 75 పారామీటర్స్ ఉంటాయండి. ఓకేనా? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఎంటర్, సిమ్యులేట్. చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ కదా, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. సేవ్. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఫార్టీ డెబిట్ 50 క్రెడిట్ ఎస్ఏ డాక్యుమెంట్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే తెలుసు కదా మీకు, FBL3N మీకు తెలుసు ఆల్రెడీ. FBL3N లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడేమో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. టీ కోడ్స్ మీరు యూజ్ చేయండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ ఏముంది చూడండి. వెయిట్ ఇక్కడ డబల్ స్క్రీన్ చేద్దాం. ఇంకోటి ఇది కాదు, జిఎల్ డబల్ స్క్రీన్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? F-02 అంతే కదా. జిఎల్ F-02 వెళ్ళండి. F-02 లోకి వెళ్దాం. ఒక పోస్టింగ్ ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాము, ఇవన్నీ అవుట్పుట్స్ వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, బట్ మీకు ఎంట్రీస్ ఇంపార్టెంట్ కదా, అందువల్ల చెప్తున్నాం. F-02 సింగిల్ స్క్రీన్. ఓకే, ఇది డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. సో 40 అంటే డెబిట్, రెంట్ అకౌంట్ తీసుకోండి, ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. 50 అంటే క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఇది డబల్ స్క్రీన్. సో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏం చేస్తాం మనం? వెండర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 25 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, N లాస్ట్ లో అది. ఓకేనా? వెళ్ళండి, FB60కి వెళ్ళండి. ఒక 2 ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం.
ఓన్లీ రివిజన్ అండి. మనం ఎన్ని రోజులు దేనికి పర్పస్ కష్టపడ్డాము, ఇవన్నీ చేయడానికే, ఈ అవుట్పుట్ కోసమే. FB60 వెండా తీసుకోండి. చదవండి, ఏ రోజు ఆ రోజు నోట్స్ అంతా చదువుకోండి. ఆ నోట్స్ ఎవరు మన నోట్స్ కూడా చెప్తున్నాము, అవన్నీ ప్రిపేర్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాము. అది మీరు నోట్స్ అంతా చదువుకోవాలి. మీరు కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి, లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే ఏంటి, ఇవన్నీ చదవాలి మీరు. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ తీసుకోండి, రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. డెబిట్ సైడ్ ఏముంది ఇక్కడ చూడండి, అమౌంట్ దగ్గర అమౌంట్ 10,000 కదా, ఇవ్వండి, స్టార్ ఇవ్వండి, స్టార్ ఎంటర్. అమౌంట్ ఇచ్చినా ఓకే, నో ఇష్యూ, పర్వాలేదు సరే. స్టార్ ఎంటర్, సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. డాక్యుమెంట్ టైప్ కేఆర్ డాక్యుమెంట్ ఉంది కదా, 40 డెబిట్ 31 క్రెడిట్, సరిపోయింది కదా, క్లియర్ కదా, చెక్ చేసుకోండి. ఇవి సేవ్ చేయండి, 31 40 సేవ్. ఇమేజ్ ఓపెన్ చేసి చూడండి, కరెక్ట్ ఉందా? 31 అంటే ఏంటి, 40 అంటే ఏంటి? 40 డెబిట్ 31 క్రెడిట్, డాక్యుమెంట్ టైప్ కేఆర్ డాక్యుమెంట్. ఓకేనా, కేఆర్ డాక్యుమెంట్. నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. F-43 కదా, వెళ్ళండి F-43 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్. F-43 సాయిరామ్, F-43 ఇంకోటి, నేను మీకు లింక్స్ ఇస్తున్నాను కదా, అవన్నీ టైటిల్ ఏదో ఒకటి ఉంటుందండి. నేను అంటే యూట్యూబ్ లో కొన్ని అప్లోడ్ చేస్తాను కాబట్టి ఏదో రకంగా పెట్టేసుకుంటాను. మీరు అది కాదు మీకు ఇంపార్టెంట్. నేను మీకు ఏదైతే క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అని ఇస్తున్నానో అవే ఇంపార్టెంట్, అవే ఫాలో అవ్వండి మీరు. ఓకే, అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఎంత వస్తుంది యాక్చువల్గా, ఇక్కడ 40 కదా, 40 అంటే డెబిట్. ఏంటి డెబిట్ అంటే ఏంటి, రా మెటీరియల్. సిమ్యులేట్ చేయండి, స్టార్ ఇవ్వండి, అంటే అమౌంట్ కాపీ, క్రింద ప్లస్ టెక్స్ట్ కాపీ. Enter. Go to document, simulate and post. Okay, document was posted. So 40 debit 31 credit, correct వచ్చిందా మనకి అవుట్పుట్ అనేది? ఓకే రైట్. నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో కూడా చేసాం. ఇది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేయండి, క్లియరింగ్ కూడా చేసేయండి. ఏంటి F-53 FBL1N కి వెళ్ళండి. ఫస్ట్ FBL1N లో డేటా ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉందో చూడాలి. 20,000 ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ క్లియర్ చేయండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఎగ్జిక్యూట్. వెండర్ తీసుకోండి. సో టోటల్ గా 40,000 ఉంది. అంటే ఇంతకు ముందు కూడా మీరు కొన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు, 13 రోజు పోస్ట్ చేశారు. ఓకేనా,
టోటల్ గా 40,000 ఇన్వాయిస్ అనేది క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి F-43. నేను స్టాండర్డ్ ఒకటి చెప్తున్నాను, పార్షియల్ రెసిడ్యూల్ చెప్పట్లేదు, లాస్ట్ చెప్పాను కదా. జస్ట్ ఓన్లీ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతుందనే చెక్ చేయడానికి. అలాగే పోస్టింగ్ కీస్ ఏమేమి వస్తుంది, డెబిట్ ఎంట్రీ ఏమొస్తుంది, క్రెడిట్ ఎంట్రీ ఏమొస్తుంది. $25.50 వస్తుంది ఇక్కడ, అంతే కదా. $25.50. F-53. పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి ఎంత అమౌంట్ ఇచ్చారు, 40,000 ఇవ్వాలి. సాయిరామ్, మీరు అలా మర్చిపోతే ఎట్లా అండి. మనం క్లియర్ చేసే ఇన్వాయిస్ వాల్యూ ఇవ్వాలి అక్కడ. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటి, టోటల్ వాల్యూని క్లియర్ చేసేస్తున్నాం. ఓకేనండి. 40,000 కదా ఇన్వాయిస్ వాల్యూ. FBL1 ఎంత చూసాము, 40,000 ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఏం అవసరం లేదు, ఇచ్చేసారు, వెండర్ ఇచ్చేసారు. కరెక్ట్ వెండర్ అయినా 16 అయినా వెండర్ నంబర్ చెక్ చేస్తే చేయండి, నో ఇష్యూ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఓకే, నాట్ అసైన్ 00. టోటల్ గా 4 ఇన్వాయిసెస్ అనేవి పిక్ అయినాయి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చూసారా, 50 and 25. 50 క్రెడిట్, 25 డెబిట్. ఇమేజ్ ఓపెన్ చేయండి, లిస్ట్ లోకి రిఫ్రెష్ చేయండి, అయిపోతుంది, ఏముండలే. అయిపోయింది. ఎలా చూస్తామో, క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్తాం. ఓకేనా, వెళ్ళండి, ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, 25 డెబిట్, 50 క్రెడిట్. కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అయింది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ లో. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ చూడండి, ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ కస్టమర్ ఉన్నాను, కస్టమర్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. FB70కి వెళ్ళండి, కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ ఏమొస్తుంది చదువుకోండి ఇవన్నీ. వెయిట్ సాయిరామ్ అన్నది. ఇక్కడ చూసారా, డెబిట్ అంటే ఏంటి, 01 చూపించండి సార్, సాయిరామ్ గారు చూపించండి. డెబిట్ అంటే 01, క్రెడిట్ అంటే 50. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28, 40 డెబిట్, 15 క్రెడిట్. ఇవన్నీ కూడా మ్యాప్ చేసి ఇస్తున్నాను నేను మీకు, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవడం ఏం లేదు మీరు. ఓకే, వెళ్ళండి, FB70కి వెళ్ళండి. FB70 సార్, ఇక్కడ చిన్న డౌట్ సార్. లాస్ట్ లో మాట్లాడదామండి, వెయిట్ చేయండి, క్లాస్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. అమౌంట్ సేల్స్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ. టుమారో ఆన్వర్డ్స్ న్యూ లింక్ వస్తుంది, మెయిల్ కి వస్తుంది. మెయిల్ చెక్ చేసుకుని ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఇక్కడ ఏముంది చూడండి, 01 అంటేనేమో డెబిట్, 50 అంటే క్రెడిట్ అన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్ టైప్ ఏంటి, DR డాక్యుమెంట్. సేవ్.
సో ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. /n FBL5N ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఎంత ఉంది? 20,000 ఉంది పెండింగ్ డిఆర్ డాక్యుమెంట్. క్లియర్ చేద్దాం. డబల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. డబల్ స్క్రీన్ చేయండి. F-22 సో 01 అంటే ఏంటి? కస్టమర్ తీసుకోవాలి. కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు. 01 అంటే డెబిట్. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. Hmm. 50 ఇవ్వండి. 50 అంటే సేల్స్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా? 01 ఏముంది, 50 ఏముంది. 50 అంటే క్రెడిట్, 01 అంటే డెబిట్. ఓకేనా? రైట్. క్లియర్ అయిపోయింది. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. అంటే ఇంతకుముందు పెండింగ్ ఉన్నాయి ఏంటివి? మొత్తం చూపించలేదా ఏంటి? కిందకి రండి. ఇది వేరే కస్టమర్. ఇది అయిపోయింది. అది వేరే కస్టమర్. ఇది బ్యాక్ వెళ్ళండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి. సరే, బ్యాక్ వెళ్ళండి. అక్కడ క్లియర్ ఐటమ్ తీసుకుంటే మనం ఈరోజు క్లియర్ అయిన ఇన్వాయిసెస్ కనిపిస్తాయి. మీరు 2 కస్టమర్స్ ఉన్నాయి కదా, వాటి మీద చేసినట్టున్నారు. ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఐటమ్స్ ఈరోజు క్లియర్ అయిందా లేదా? 15 కదా డేట్, చూడండి. కిందకి రండి. ఇంకా డౌన్కి రండి. ఇంకో కస్టమర్ ఉన్నారు కదా. ఎందుకు క్లియర్ అవ్వలేదు? 20 క్లియర్ కదా, అయిపోయింది కదా. అయిపోయింది, ఏం లేవు ఇక్కడ. ఒకటే కస్టమర్ సార్ తీసుకున్నాను. ఒక కస్టమర్ ఒకటే తీసుకున్నాను. శ్రీకృష్ణ ఒకటే తీసుకున్నాను. ఒకటే తీసుకున్నారా? సార్ బ్యాంక్ ఎంట్రీ, బ్యాంక్ పోస్ట్ చేసాం కదా మనం. అదే క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు మైండ్ ఎటో వెళ్ళిపోతుంది. సారీ, పోస్ట్ చేసాం. వెళ్ళండి. ఎంత వాల్యూ ఎంత చూడండి. క్లియర్ చేయాలి కదా. ఐఎమ్ సారీ, పోస్ట్ చేసాం. 30,000 ఉంది సార్. నిన్నది 2, ఈ రోజు ఒకటి 10,000 ఉందా? వెరీ గుడ్. నేను సరిగ్గా గమనించలేదు. ఎంత వాల్యూ, ఎంత టోటల్ వాల్యూ ఎంత? 30,000 సార్. 30,000 ఎగ్జిక్యూట్ చేయండి. ఒకసారి చూద్దాం. $30,000 టోటల్ వాల్యూ 30,000. ఓకే, వెరీ గుడ్. లాస్ట్ డే ఒకటి ఉంది, ఈ రోజు ఒకటి ఉంది. ఓకేనా? కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 అంతే. ఇంకేం లేదు, క్లియరింగ్ చేసేస్తున్నాం, అయిపోతుంది. జస్ట్ డివిజన్ అంతే. ఇన్వాయిస్ క్లియర్ చేసేయండి. ఇక్కడ డీజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్ క్లియరింగ్ డీజెడ్. అలాగే డెబిట్ ఎంట్రీ ఎలా వస్తుంది, క్రెడిట్ ఎంట్రీ ఎలా వస్తుంది. అంటే డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అడుగుతారు, కానీ పోస్టింగ్ ఫీస్ అనేవి అడగలేండి. 01 అంటే ఏం ఇండికేట్ చేస్తుంది, 40 ఏం ఇండికేట్ చేస్తుంది అని అడగకపోవచ్చు. ఎవరో మెంటల్ గా ఉంటారు హెచ్ఆర్, వాడైతే అడగచ్చు, చెప్పలేము. 30,000 తీసుకోండి.
అండ్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి, లింక్ చేంజ్ చేస్తాను ఈరోజు లాస్ట్ డే. మీరు ఎవరికి వీడియోస్ అనేది చాలా వాల్యుబుల్ అండి ఇవి. ఇంకోటి మీకు యాక్చువల్గా కొంతమంది ఎలా ఇస్తారంటే డౌన్లోడ్ ఆప్షన్ లేకుండా షేర్ డ్రైవ్ ద్వారా షేర్ చేస్తారు. ఏమవుతుంది యాక్చువల్గా మీరు వాచ్ చేయాలన్నా కూడా ప్రాబ్లమే. ఆ షేర్ డ్రైవ్ ద్వారా వస్తే ఏమవుతుందంటే మీరు వాచ్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి, అదొక పెద్ద ప్రాబ్లం. మనం అట్లీస్ట్ మనం లింక్స్ ఇస్తున్నాం కాబట్టి అన్నోన్ పీపుల్ ఎవరికి కూడా షేర్ చేయకండి, అన్నోన్ పీపుల్ ఎవరికి ఇవ్వకండి. ఓకే, సేవ్ సేవ్. క్లియర్ కదా? 40 అంటే ఏంటి, 15 అంటే ఏంటి, ఎంట్రీస్ అనేవి ఈ విధంగా మనం పోస్ట్ చేసాం. సో ఆ ఇమేజెస్ ఓపెన్ చేయండి, రిఫ్రెష్ కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్స్ లో క్లియర్ అయిపోతుంది, ఇంకేం పెండింగ్ ఉండవు. ఎగ్జిక్యూట్ క్లియర్ అయిపోయింది అన్ని కూడా. ఓకే, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇవన్నీ చదువుకోండి. 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చదువుకోండి. ఓకేనా? రైట్, ఒకసారి రికార్డింగ్ ఆఫ్ చేయండి. నేను మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నాను క్లాసెస్. మీరు అంటే నేను కొన్ని యాడ్ చేస్తున్నా, క్లాస్ 1 క్లాస్ 2 మిక్స్ చేసే కొన్ని, అంటే హాఫ్ అన్ అవర్ ఉన్నాడు ఒక క్లాస్ కింద యాడ్ చేస్తున్నా. మీరు అంటే హాఫ్ అన్ అవర్ కూడా క్లాస్ ఏంటి అనుకోకుండా